ఫ్రెండ్స్ రామ్ నగర్ బన్నీ నిన్న ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. నా దరిద్రానికి నేను రాలేదనమాట. ఇవాళే వచ్చింది. ఇవాళ థియేటర్లో ఎవడు లేడు. అయినప్పటికీ కొద్దిగా రిస్క్ చేసి సినిమా అయితే చూసేటటువంటి ప్రయత్నం చేశా. సినిమా చూశాక నా ఫీలింగ్ చెప్పాలంటే అన్నిచ్చినటువంటి స్పీచ్కి సినిమాకి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఆ పనికి మాలినటువంటి రొమాంటిక్ సీన్ లేదో, ఆ లిప్ కిస్ లేదో, ఆ గోధుమ పిండితో వాము ఇక నేనైతే చెప్పలేను భయ్య. సినిమా స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే రామ్ నగర్ బన్నీ పనికి మాలలాగా తిరుగుతూ ఉంటాడు. మనోడికి ఒక లవ్ స్టోరీ అనమాట. ఆ తర్వాత తను సాఫ్ట్వేర్ జాబ్ ఎలా కొట్టిండు, మధ్యలో తనకు వచ్చినటువంటి స్ట్రాటజీస్ ఏంటి అంటే లైక్ ఒక అమ్మాయి ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వేరే వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటటువంటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే సినిమా చూడాలంటే అంటే ఇది అని చెప్పలేమన్నమాట. ట్యాప్కో లవ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఈ లవ్ స్టోరీ కట్ చేస్తే ఇంకో లవ్ స్టోరీ వస్తుంది. దీనికి తగ్గట్టు పనికి మన కామెడీ ఒకటి అనమాట. ఏదో ఇంటర్వ్యూలో ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఎండి చేశారులే కానీ అదైతే నాకైతే అనిపించలేదు. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి వామ్మో ఇంకట్లా సినిమా అయిపోయిందిరా దన్నోరో దోత అనేటటువంటి ఫీలింగ్ తోటి థియేటర్ నుండి నేనైతే బయటికి రావడం జరిగింది భయ్య. సినిమాలో నాకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. డ్యాన్స్ సూపర్గా వేసింది కానీ పాపం మ్యూజిక్ డైరెక్టర్ దెబ్బేసింది అనమాట. దానికి తగ్గట్టు మ్యూజిక్కే ఉంటుంది అనమాట. ఆ మధ్యలో ఈ తండ్రి కొడుకుల కామెడీ అనమాట. అంటే తండ్రిని కొద్దిగా చేపలు అమ్మేవాళ్ళగా తన క్యారెక్టర్ తను డిజైన్ చేసుకున్నా మరి డైరెక్టర్ పెట్టిండో తెలియదు కానీ ఈయనప్పుడైతే ఇక నాకు దీనికి నవ్వాలరా అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగింది భయ్య. అంటే ఇప్పుడు సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు, జస్ట్ లైక్ ఒక కామెడీ సీన్స్ ఉంటాయి అన్నాడు మనోడు. సరే వెళ్దాం, న్యూ టాలెంటెడ్ కదా, ఎంకరేజ్ చేద్దాం. సో సినిమాలో బయట చూపించిన కదా యాటిట్యూడ్, ఏ యాటిట్యూడ్ ఏది కూడా సినిమాలో ఉండదులే అని చెప్పి నేనైతే స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయిన దాకా చూసాక నా ఫీలింగ్ మొత్తం ఇంతే. మొహం ఎట్టు పెట్టి చూస్తూ ఉన్నానమాట. ఎక్కడ నవ్వాలో చెప్తే మేము నవ్వుతాం రా బాబు అనేటటువంటిది అనిపించింది తప్ప ఆహా అనేటటువంటి సీన్ ఒక్కటి కూడా కలగలేదు. ఇంకా హీరోయిన్ ఉందంటే లైక్ ఆ నవల్స్ చూపించడానికి, ఆ రొమాన్స్ చేయడానికి, హీరోకి పెట్టడానికి తప్ప ఇక నాకైతే హీరోయిన్ ఉన్నటువంటి ఫీలింగ్ ఎక్కడ కూడా కలగలేదు అనమాట. స్టోరీ లేదు కాదంట్లా. ఇప్పుడు ఇలాంటి సినిమాలో స్టోరీ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. హీరో కామెడీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే కానీ అక్కడ హీరో కామెడియన్ అయిపోయింది కానీ అక్కడ మనకు నవ్వు రాదు. ఒక హీరో కామెడీ చేసినా ఎటకారం చేసినా మనకైతే నవ్వు రావాలి. అబ్బా ఏమన్నా కామెడీ చేసిందా హీరో అనేటటువంటి ఫీలింగ్ కూడా కలగాలి. అది కూడా ఎక్కడ కూడా అనిపిస్తుంది అనమాట. స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా అదే క్రింజ్గా సాగదీసేటటువంటి ప్రయత్నం చేశారు. అది ఫైనల్గా చెప్పదలుచుకుంది. ఇంతకు మించి ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడితే రివ్యూ వేస్ట్ అయిపోతే, మీరు టైం వేస్ట్ కూడా అయితే. నన్ను అడిగితే ఈ రివ్యూ చూడటం కూడా దండగే ఫ్రెండ్స్. ఇక సినిమా చూడాలి వద్దా అనేటటువంటిది మీరే డిసైడ్ కండి. ఉంటా మరి రామ్ నగర్ బన్నీ తర్వాతైనా మంచి కంటెంట్తో రా. నువ్వేదో యాటిట్యూడ్ చూపించడం అని చెప్పి నేను సినిమాకి నెగిటివ్ చెప్పట్లేదు. నువ్వు చాలా మంచి యాక్టర్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేయగలవని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. దానికి తగ్గట్టు కూడా కొద్దిగా ఇంప్లిమెంట్, దానికి తగ్గట్టు కొద్దిగా యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకొని, దానికి తగ్గట్టు స్టోరీ, దానికి తగ్గట్టు కామెడీతో ముందుకు వస్తే ఎవడైనా ఆదరించడానికి రెడీగా ఉంటారు అనేటటువంటిది ఫైనల్ మాట ఫ్రెండ్స్. బాయ్. మరి ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్, బాయ్.